ఆచి చికెన్ మసాలా. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఇక సిద్ధారెడ్డి రాసినటువంటి అనిమేషన్ నవలకు గాను ఈ అవార్డును ప్రకటించింది. కవిగా ఎన్నో రచనలు చేసిన నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అత్యున్నత పురస్కారం లభించడం యావత్ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. నందిని సిద్ధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేసి తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలందించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవిగా ఆయనను కేటీఆర్ అభివర్ణించారు. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంతోషం వ్యక్తం చేశారు.